మానవ దైనందిన జీవితంలో యోగా నిరంతరం ప్రక్రియ కావాలని డోన్ ఆర్డీఓ నరసింహులు పేర్కొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా యోగా మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. నంద్యాల జిల్లాలోని 5 పర్యాటక కేంద్రాల్లో యోగాంధ్ర కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే శ్రీశైలం, మహానంది క్షేత్రాల్లో యోగా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కొలిమిగుండ్ల మండలం బెలుం గుహలలో శుక్రవారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. 1850 మందితో యోగా కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా డోన్ ఆర్డీఓ నరసింహులు, డిఎంహెచ్ఓ వెంకటరమణ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రతి మానవుని దైనందిన జీవితంలో యోగా ప్రక్రియ నిరంతర సాధన కావాలని సూచించారు. బెలూమ్ గుహలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినట్లు పేర్కొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం రోజు జిల్లా వ్యాప్తంగా 8 లక్షల మందితో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.